ఇంట్లో మన అమ్మ మంచిగా లడ్డూలు చేసి పెట్టింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎవ్వరు లేని చూసి కడుపులు వేసుకొని అవతల పడతాం. మళ్ళీ అందరి ముంగడికి పోయి ఏం తెలియనట్టే ఉంటాం. మళ్ళీ జరసేపటికి మళ్ళీ అదే పని చేస్తాం. మా పటీలి అమ్మ పోయి చూస్తే లడ్డూలు తక్కువ ఉంటాయి. ఇదేందని అడిగితే, షీ నాకేం తెలియదు, నేను పొద్దరిసాన్ని నీ ముంగట్నే ఉన్నా కదా, నా మీదనే అనుమానం పడుతున్నావా అని ఏడుస్తాం, లొల్లి చేస్తాం. ఇగో ఇప్పుడు మీరు చూడబోయే వార్త సుతం అట్లనే ఉంటది. ఏం లేని కాడనే బడాయి ముచ్చట్లు బాగుంటాయని అంటారు. ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానని అనుకుంటుండ్రా? ఇగో వీళ్ళని చూస్తే ఈ సామెత యాదికొచ్చిందుల్లా. ఎంపీ ఓట్లలో ఓడిపోయినాక కేసీఆర్ సార్ను ఎమ్మెల్యేలు కలిసిండ్రు. ఇట్లా ఈ చిత్రం ఏమున్నది అని అనుకుంటుండ్రా? అసలు ముచ్చట ఈ పోట్ వల్లనే ఉన్నది. ఈ లీడర్లు ఇప్పుడు పోయి కేసీఆర్ సార్ను ఎందుకు కలిసిండ్రనే ముచ్చట మీద అందరికీ అనుమానం వస్తున్నది. ఎంపీ ఓట్లు ఓడిచినాక మొదలు కలిసిన వాళ్ళు వీళ్ళే. గంత ఎగిరితం మీద ఎందుకు కలిసిండ్రనే దాని మీద ఇప్పుడు చాలా ముచ్చట్లు నడుస్తున్నాయి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు, అలా అల్లుడు ఇంకో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సారు పోయి కేసీఆర్ సార్ను కలిసిండ్రు. అయితే కారు పార్టీ సర్కారు దిగిపోయిన కాంచెల్లి వీళ్ళ మీద చాలా మంది చాలా మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇయాల్లో రేపో చెయ్యి నీళ్ళకు పోతారని అంటున్నారు. అప్పట్లో మల్లారెడ్డి సారు పోయి రేవంత్ సారు జిగిరి దోస్తు నరేందర్ రెడ్డి సారుతోని మాట్లాడి వచ్చిందని వార్తలు సుతం వచ్చినాయి. అట్లనే సుధీర్ రెడ్డి సార్ అయితే చాలా దినాలు బయట కనిపించలే. ఉప్పల్ ఎమ్మెల్యేని ఇడిచిపెట్టి వీళ్ళు ముగ్గురైతే జెండా ఎత్తుడు పక్కా అని ముచ్చట నడుస్తున్నది. ఎంపీ ఓట్ల కారు పార్టీ గెలవకపోయే వరకు వీళ్ళు మెల్లగా అవతల పడదామని చూస్తున్నారని బయట మాట్లాడుకుంటున్నారు. పోతున్నామని చెప్పడానికే కేసీఆర్ సార్ తానికి పోయిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మొన్న ఎంపీ ఓట్ల సుతం వీళ్ళు కారు పార్టీకి పని చేయలేదని చేయి పార్టీ వాళ్ళకే ఓట్లు వేయించిందని అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు. ఇక ఇప్పుడు మొత్తం జెండా ఎత్తడానికే ప్లానింగ్ చేసి ఓట్లు ఒడవంగానే పోయి కేసీఆర్ సార్ను కలిసి టాటా చెప్పిండని మస్తు మంది మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో.